ఆత్మ సహచరులు చాప్టర్ 10 బంగారు పత్రాలు వేద గ్రంథము. ఆ ప్రాంతమంతా తివాచీ పరిచినట్టుగా పచ్చటి గడ్డి పెరిగి ఉంది. చుట్టూ ఎత్తైన పర్వత శ్రేణులు. సూర్యాస్తమయం అయినట్లుగా నారింజవర్ణపు కాంతులు మేఘాల వెనుక నుంచి ప్రసరిస్తున్నాయి. నేను చుట్టూ పరికించి చూశా. ఇటువంటి కాలిబాటలు కానీ, పశువులు నడిచిన త్రోవలు కానీ ఏవీ లేవక్కడ. పచ్చగా పరుచుకున్న మెత్తటి గడ్డి, విరబూచిన కొండమల్లెలు, చుట్టూ హిమంతో కప్పబడిన రాతి పర్వతాలు, అంతా నిర్మానుష్యంగా ఉంది. మనం ఇక్కడికి ఎందుకొచ్చాము? మన ప్రత్యామ్నాయ రూపాలెక్కడా? అడిగాను. బహుశా ఇది ఫ్రాన్స్ అనుకుంటా, చెప్పింది లెస్లీ. నీకెలా తెలుసు? అని అడిగేలోపే ఆమె ఊపిరి బిగబట్టి, అటు చూడండి అని అంది. ఆమె అక్కడున్న ఒక బండరాయి వైపుగా వేలు చూపించింది. అక్కడో ముసలివాడు మెడమీద ముతక గోధుమ రంగు ఉత్తరీయం వేసుకొని ఎదురుగా వెలుగుతున్న నెగడు ముందు మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. అతను దేనికో వెల్డింగ్ చేసినట్టున్నాడు. కాంతివంతమైన పసుపు తెల్లని రవ్వలు ఎగిరి రాతిమీద పడి నాట్యం చేస్తున్నాయి. ఈ వెల్డర్ ఇక్కడేం చేస్తున్నాడు? ప్రశ్నించాను. ఆమె ఒక క్షణం పరికించి, అతను వెల్డింగ్ చేయడం లేదు. ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు కాక, గత జ్ఞాపకాలను స్మృతి పథంలోకి తెచ్చుకున్నట్టుగా అతను ప్రార్థిస్తున్నాడు అంది. ఆమె అతని వైపుకు కదలగా నేను ఆమెను మౌనంగా అనుసరించాను. నన్ను నేను అట్టిలాలో చూసుకున్నట్టుగా లెస్లీ ఆ బైరాగిలో తన్ను తాను చూసుకోబోతుందా? మేము అతన్ని సమీపించేసరికి స్పష్టమైంది. అక్కడ వెల్డింగ్ పరికరాలంటూ ఏమీ లేవు. అతనికి ఓ గజం దూరంలో ఒక చిన్న రాతి స్తూపం మీద ఎర్రని జ్వాల వెలుగుతోంది. నీవు ఏ విధంగా అయితే ఈ ప్రపంచం నుంచి సమస్తము పొందియున్నావో, అలాగే ఈ ప్రపంచానికి ప్రతిగా నీవు ఏదైనా ఇవ్వవలసి ఉంటుంది. జ్వాలలోంచి ఈ మాటలు మృదువుగా వెలువడుతున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, తిరిగి స్వస్థలానికి చేరే క్రమం ఏమిటో జిజ్ఞాసతో ఎదురుచూసే వారికి నీవు సహకరించు. ఆ దృశ్యాన్ని చూసి మేము అతని వెనకాల కొన్ని గజాల దూరంలో ఆగిపోయాము. అలాంటి దేదీప్యమైన కాంతిని నేను ఇదివరకే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు గుర్తు. కానీ కాసేపటికి ఆ కాంతి క్రమంగా అదృశ్యమై ఆశ్చర్యం గొలుపుతూ దాని స్థానంలో సొగసైన లిపిలో రాసియున్న బంగారు కాంతులీనుతున్న వేదగ్రంథం ఒకటి సాక్షాత్కరించింది. ఆ వ్యక్తి మమ్మల్ని చూడలేదు. తాను మోకాళ్లపై వంగి కూర్చుని కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. లెస్లీ ముందుకు కదిలి ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకుంది. కానీ ఈ మర్మలోకంలో ఆమె చేయి గ్రంథం గుండా చొచ్చుకొని పోలేదు. అదేదో గూఢలిపిలో రాసి ఉన్న గ్రంథమనుకుంటూ తెరిచి చూడగా అందులో చక్కని ఆంగ్ల పదాలు కనిపించాయి. బహుశా దీనిని ఓ పర్షియన్ పార్సీని చదివినంత సులభంగా ఈ ముసలాయన దీనిని ఫ్రెంచిలో చదువుతాడనుకుంటా. అంటే ఇవేవో దైవవాక్యాలయ్యుంటాయి. ఇక్కడ భాష కాదు, భావమే ప్రధానం. మీరంతా కాంతి జీవులు. మీరు కాంతి నుంచే ఉద్భవించారు. తిరిగి ఆ కాంతిలోకే మీ ప్రయాణం సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు సర్వం కాంతిమయమైన అనంతమైన మీ ఆత్మచైతన్యంలోనికే తీసుకువెళ్తుంది. లెస్లీ రెండవ పుటను తిరగవేసింది. నీవు సృజించిన ఈ ప్రపంచంలో నీ ఎన్నిక ప్రకారమే నీ జీవనయానం సాగుతోంది. హృదయంలో సత్యాన్ని నింపుకున్న నీవు ఏ విధంగా రూపాంతరం చెందాలని మనసా వాచా భావిస్తావో అదే అవుతావు. నీ చుట్టూ ఆవరించిన చీకటిని చూసి భయపడవలదు, దిగులు చెందవలదు. నీ కష్టాలను దౌర్భాగ్యం అనుకోకు, నీ లేమిని పాపం అనుకోకు. వీటన్నింటినీ నీవే సవాలుగా స్వీకరించావు. ఇవన్నీ ఈ ఆత్మశక్తిని సానపెట్టడానికి నీ వెనకున్న ఆకురాయి లాంటివే. విశ్వజనిత ప్రేమకు ఎప్పుడైతే నీవు ప్రతిరూపంగా ఎదుగుతావో అప్పుడు ప్రతి క్షణం నీ ప్రపంచాన్ని మార్చుకునే శక్తి నీకొస్తుంది. నీవే జీవనం, నీవే మార్గం. నిన్ను నీవే శోధించుకో. నిన్ను సంహరించటం ఏ ఖడ్గానికి సాధ్యం కాదు. నీ జీవన పయనం ఒక కక్ష నుండి మరొక కక్షకు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి కక్ష తనలోని ప్రపంచాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి తన ప్రాకారాలను తెరిచియున్నది. ఇలా వందలాది సూక్తులు ఆ గ్రంథంలో వ్రాసున్నవి. లెస్లీ కళ్ళు విప్పారగా నా వైపు ఆశ్చర్యంతో చూసింది. ఈ వాక్యాలు 20వ శతాబ్దం వారమైన మాకే ఇలా హత్తుకునేటట్లు ఉంటే బహుశా 12వ శతాబ్దం నాటి
ఈ పుస్తకం ఆనాటి ప్రజల్ని ఇంకెంత ప్రభావితం చేసి ఉంటుందో. మేము తిరిగి ఆ గ్రంథంలోని పుటలను తిరిగేశాము. ఎక్కడా క్రతువుల గురించి కానీ, ఆరాధనా పద్ధతుల గురించి కానీ, శత్రువులపై నిప్పులు కక్కి సర్వనాశనం చేయమని కానీ, దైవాన్ని నమ్మని నాస్తికులను చంపమని కానీ, అట్టిలా చెప్పిన దుష్టదైవం గురించి కానీ ఒక్క ముక్క కూడా వ్రాయబడలేదు. అందులో చర్చీలు, మందిరాలు, మసీదుల గురించి కానీ, పోపులు, పీఠాధిపతులు, ముల్లాల గురించి కానీ, స్వస్థత కూటముల గురించి కానీ, దైవకీర్తనలు చేసే వాయిద్య బృందాల గురించి కానీ, ప్రత్యేక వేషధారణల గురించి కానీ, పండుగలు, పర్వదినాల గురించి కానీ ఏమీ వ్రాయలేదు. ఆ మహత్తర గ్రంథంలో అంతా అంతరాత్మ గురించి మాత్రమే రాసుంది. ఈ పుస్తకంలో భావాలు మన హృదయాంతర కవాటాలను తెరిచే విధంగా నాకు స్ఫురిస్తున్నాయి. మన స్వశక్తిని మనం ఎరిగి మనలోని భయాందోళనలు పారద్రోలే దివ్యశక్తి ఆ సూక్తులకుంది. దీనితో ఈ ప్రపంచం ఇక తన చీకటి యుగాలకు చరమగీతం పాడుతుంది. కాసేపటికి ఆ వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి ఏమాత్రం తొట్రుపాటు పడక నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. అతను నాకేసి ఓ క్షణం చూసి లెస్లీ వైపు తదేకంగా చాలాసేపు పరీక్షించి చూశాడు. నా పేరు జేన్ పౌల్ లీ కార్క్. మరి మీరు దేవదూతలనుకుంటాను. మేము ఆశ్చర్యం నుంచి తేరుకునేంతలోనే అతను ఆనందంగా నవ్వుతూ, మీరు ఇదివరకు వెలుగుతున్న జ్వాజ్వలమైన కాంతిని చూశారా అని ప్రశ్నించారు. అంతలో లెస్లీ ఈ గ్రంథంలోనిదంతా బ్రహ్మజ్ఞానం అంటూ తన చేతిలోని గ్రంథాన్ని అతనికిచ్చింది. మహాప్రసాదం. ఇది నిజంగానే బ్రహ్మజ్ఞానం అంటూ తలవంచాడు. దీన్ని చదివిన వారికి, విన్నవారికి ఈ సూక్తులు సత్యానికి దారి తెరిచే తాళాల వంటివి. ఈ బంగారు గ్రంథం ఒక శుభసంధ్య వేళ ఒక దేవదూత ద్వారా నాకు ఇవ్వబడునని ఈ దివ్యమైన కాంతి నేను బాలుడిగా ఉన్నప్పుడే వరమిచ్చింది. ఇప్పుడు నేను వృద్ధుడనయ్యాను. మీరు వచ్చారు, ఇది నాకిచ్చారు. ఈ సందేశాలు ప్రపంచాన్నే మార్చివేస్తాయి అన్నాను. అతను నా వైపు అదో రకంగా చూస్తూ లేదు అన్నాడు. మరి అది నీకెందుకు ఇవ్వబడింది? ప్రశ్నించాను. అవును, ఇదో పరీక్ష చెప్పాడు వృద్ధుడు. పరీక్ష? నేను ఎన్నో దేశాలు తిరిగాను. వందలాది విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలను చదివాను. నేను అధ్యయనం చేసిన దానికంటే స్వయానా నేర్చుకున్నదే ఎక్కువ. ప్రతి మతం ఒక గొప్ప కాంతి నుంచే ఉద్భవిస్తుంది. కానీ ఆ కాంతి మన హృదయాలలో నిండి ఉంటుంది, పుస్తకాలలోనూ పుటలలోనూ కాదు చెప్పాడు వృద్ధుడు. కావచ్చు, కానీ ఇప్పుడు ఈ గ్రంథం నీ చేతిలో ఉంది. నీవు తప్పకుండా దానిని చదవాలి. అందులో ఎన్నో గొప్ప విషయాలున్నాయి అన్నాను. అవును, ఈ గ్రంథం నా హస్తగతమైంది. ఇందులోని విషయాలన్నీ ప్రపంచానికి పంచినప్పుడు ఆత్మజ్ఞానులు అర్థం చేసుకుని బ్రహ్మానంద భరితులవుతారు. కానీ దీనిని వారికిచ్చేటప్పుడు ఈ గ్రంథానికో పేరు పెట్టాల్సి ఉంటుంది. అదే వారిని నాశనం చేస్తుంది అన్నాడు వృద్ధుడు. ఓ అద్భుతమైన దానికి పేరు పెట్టడం అంటే దానిని నాశనం చేసినట్లా? ప్రశ్నించాను. వృద్ధుడు నా వైపు ఆశ్చర్యంతో చూస్తూ, దేనికైనా ఓ పేరు పెట్టడం ఎన్నడూ హానికరం కాదు. కానీ ఈ పుస్తకంలో సందేశాలకు పేరు పెట్టడం అంటే ఒక కొత్త మతాన్ని ప్రారంభించినట్లే. ఎందువల్ల? ఆ వృద్ధుడు నవ్వి గ్రంథాన్ని నా చేతికిస్తూ, ఇప్పుడు నేను దీనిని నీకిచ్చాను. నీ పేరేంటి? రిచర్డ్ బాక్. ఇప్పుడు నేను దివ్యమైన కాంతి నుంచి ఉద్భవించిన ఈ పవిత్ర గ్రంథాన్ని నేరుగా నీకిచ్చాను. రిచర్డ్, దీనిని నీవు ప్రపంచానికి ఇవ్వదలిచావా? ఈ గ్రంథం ఏమి చెబుతుందో అని జిజ్ఞాసతో ఎదురు చూసేవారికి, అలాగే ఇందలి జ్ఞానాన్ని అర్థం చేసుకునే అర్హత లేని వారికి కూడా దీనిని ఇవ్వాలనుకుంటున్నావా? అవును, దీన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాను చెప్పాను. మరి ఈ బంగారు దివ్యమైన బహుమతిని నీవేమని పిలుస్తావు? అతను ఎందుకలా అడుగుతున్నాడో నాకు ఆశ్చర్యం వేసింది. దానికి అంత ప్రాముఖ్యత ఉందా అన్నాను. ఒకవేళ నీవు దీనికి పేరు పెట్టకపోయినా ఇతరులు ఆ పనిని చేసేస్తారు. వారు ఈ గ్రంథాన్ని రిచర్డ్ బాక్ గ్రంథం అని అంటారు. అలాగా? అయితే దీనిని నేను ఏ పేరుతోనూ పిలవను, కేవలం బంగారు పత్రాలు అంటాను. మరి ఈ పత్రాలను జాగ్రత్తగా పరిరక్షించగలవా? ఇతరులు దీనిని మార్చడానికి కానీ, వారికి అర్థం కాని భాగాలను మార్చి వ్రాయడానికి కానీ, వారికి ఇష్టం లేని దానిని తొలగించడానికి కానీ అనుమతిస్తావా? లేదు, ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చడానికి వీలు లేదు చెప్పాను.
స్థిర నిశ్చయంతో అంటున్నావా? ఏదైనా సహేతుకమైన మార్పులు చేర్పులు కూడా అనుమతించవా? చాలామంది అర్థం చేసుకోలేకపోతేను, లేదా అందరికీ కోపం తెప్పిస్తేను, సందేశంలో స్పష్టత కొరబెడితేనో? లేదు, ఎటువంటి మార్పులు కూడదంటాను. వృద్ధుని కనుబొమ్మలు పైకి లేవగా, నీవెవరు దీన్ని అడ్డుకోవటానికి అని ప్రశ్నించాడు. నేనా? ఈ పుస్తకాన్ని స్వయంగా అందుకున్న వ్యక్తిని. ఈ పుస్తకం ఇక్కడ ప్రత్యక్షం కావడాన్ని కనులారా చూసిన వాడిని. అంత మాత్రం చేత ఈ బంగారు పత్రాలపై నీకు గుత్తాధిపత్యం వస్తుందా? నేనే కానక్కర్లేదు, ఇందలి వ్రాతలను మార్చబోమని హామీ ఇచ్చే వారెవరికైనా సరే ఆ అధికారం ఉంటుంది. అయినా ఎవరో ఒకరు దీన్ని పరిరక్షించాల్సిందే కదా? అవును, ఎవరో ఒకరు దీన్ని కాపాడాలి. అక్కడి నుంచే ప్రారంభమవుతారు పత్ర పరిరక్షక గురువులు, మతాచార్యులు. ఎవరైతే ఒక విధానానికి చెందిన ఆలోచనలను, సందేశాలను పరిరక్షించటానికి తమ జీవితాలను ధారపోస్తారో ఆ విధానానికి లేదా ఆ శాఖకు వారే ఆది గురువులవుతారు. ఇలాంటి కొత్త శాఖలు లేదా పంథాలు రావడమే మార్పు. ఈ మార్పే చివరికి ప్రపంచం అంతానికి దారితీసే ఒక కొత్త మతం పుట్టుక అవుతుంది. ఈ గ్రంథంలో మనం భయపడవలసినది ఏమీ లేదు కదా? అంతా విశ్వమైన ప్రేమ గురించి, స్వేచ్ఛ గురించే కదా ఉంది అన్నాను. అవును, మరి ప్రేమ, స్వేచ్ఛలే కదా భయాన్ని, బానిసత్వాన్ని పోగొట్టేవి అన్నాడు వృద్ధుడు. అవును, ఓపిక నశించగా అన్నాను. అసలు ఎందుకు ఇతను ఇలా ప్రశ్నిస్తున్నాడు? లెస్లీ కూడా ఎందుకు మౌనంగా ఉంది? అంటే తను ఈ ముసలాయన్ను సమర్థిస్తోందా? ఎవరైతే భయం నుంచి, బానిసత్వం గురించి లాభం పొందుతారో వారు ఈ దివ్య సందేశాలను హర్షిస్తారా? అడిగాడు లీ క్లార్క్. హర్షించకపోవచ్చు, కానీ ఈ జ్ఞానకాంతిని ఆరనివ్వం. మరి ఈ జ్ఞానకాంతిని సంరక్షిస్తానని వాగ్దానం చేయగలవా? ఓ, తప్పకుండా. ఇతర సంరక్షకులు అంటే నీ స్నేహితులు, ఆత్మీయులు మొదలగు వారు కూడా దీనిని సంరక్షిస్తారా? అవును. ప్రజల భయాల నుంచి, బానిసత్వం నుంచి లాభపడే స్వార్థపరులు ఈ దేశ రాజు వద్ద మీరు ప్రమాదకరమైన వారిని నమ్మబలికితే, రాజభటులు మీ ఇళ్లపై దాడి చేస్తే వారి కరవాలాల నుండి ఈ బంగారు పత్రాలను ఏ విధంగా పరిరక్షిస్తారు? వాటిని తీసుకొని వారు కళ్ళు గప్పి పారిపోతే, ఒకవేళ భటులు నీ వెంటపడి నిన్ను చుట్టుముడితే, పోరాడవలసి వస్తే వారితో పోరాడుతాను. ప్రాణం కంటే ఈ సందేశాలే ముఖ్యం. వాటిని పరిరక్షించటానికి ఎవరైనా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించగలరు. అదిగో ఇక్కడి నుండే ఈ పత్రాల కోసమే యుద్ధాలు, మత యుద్ధాలు ప్రారంభమయ్యేవి. కవచకుండలాలు, కత్తులు, దాళ్ళు, గుర్రాలు, అగ్నిజ్వాలలు, వీధిలో రక్తపాతాలు. ఇవేవీ చిన్న యుద్ధాలు కావు. వేల మంది నిజమైన విశ్వాసులు మీతో జత కలుస్తారు. తెలివైన వారు, దారుఢ్యం గలవారు, చురుకైన వారు వందలు, వేలుగా వచ్చి మీతో కలుస్తారు. ప్రజల బలహీనతలను, బానిసత్వాన్ని ఆసరాగా తీసుకొని అధికారం చెలాయిస్తున్న ప్రతిదేశ రాజుకు ఈ బంగారు పత్రాలలోని సత్యాలు సవాలుగా విసురుతాయి. వారంతా మీ మీదికి దండెత్తి వస్తారు. చివరికి నాలో జ్ఞానోదయం కాసాగింది. లీ క్లార్క్ నాతో ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఇప్పుడిప్పుడే నాకు అర్థం కాసాగింది. నిన్నందరూ గుర్తించాలంటే, నిన్ను ఇతరుల కంటే ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలంటే నీకో చిహ్నం కావాలి. నీవు అప్పుడు ఏ చిహ్నాన్ని ఎన్నుకుంటావు? నీ పతాకంపై ఏ గుర్తుని ముద్రిస్తావు? అతని మాటలతో నా గుండె బరువెక్కిపోతోంది. అయినా పెనుగులాడాను. కాంతి చిహ్నాన్ని, ఓ ప్రజ్వలిస్తున్న జ్వాలను ఎన్నుకున్నావు. లిఖించని చరిత్రను చదువుతున్నట్లుగా తిరిగి లీ క్లార్క్ ప్రారంభించాడు. అంటే ప్రజ్వలిస్తున్న నీ జ్వాలా చిహ్నం ఫ్రాన్స్ యుద్ధభూమిలో క్రాస్ చిహ్నంతో తలబడుతుంది. ఆ జ్వాల మీకు ఒక గొప్ప యుద్ధ విజయాన్ని తెచ్చిపెడుతుంది. క్రాస్ చిహ్నానికి చెందిన నగరాలను నీ స్వచ్ఛమైన జ్వాల భస్మీపటలమరుస్తుంది. కానీ క్రాస్ చిహ్నం నెలవంక చిహ్నంతో సంధి చేసుకొని ఈ ఇద్దరూ మీపై ఏకకాలంలో సమిష్టిగా దాడి చేస్తారు. వీరి సైన్యాలు నలుదిక్కుల నుంచి వేలకు వేలుగా చీమల పుట్టలు పగిలినట్లుగా నీ 80,000 సైన్యాన్ని చుట్టుముడతారు. నీకిచ్చిన బహుమతిని కాపాడుకునే ప్రయత్నంలో నీకు ఒక్కొక్క క్రాస్ సైనికుడిని, ఒక్కొక్క నెలవంక సైనికుడిని చంపిన ప్రతిసారీ
ఎందరో నిన్ను అసహ్యించుకుంటారు. మరణించిన వారి బంధుమిత్రులు పత్రపరిరక్షకులను ద్వేషిస్తారు. ఈ దివ్యమైన సందేశాలను తోలనాడుతారు. తమ ఆత్మీయులను కోల్పోయిన ప్రతిసారి ప్రతి పత్రరక్షకుడు క్రైస్తవులను మహమ్మదీయులను నీచులుగా ఎంచుతూ క్రాస్ను నెలవంకను శపిస్తారు. ఇలా జరగడానికి వీల్లేదు, గట్టిగా అరిచాను. అతను చెప్పినవన్నీ అక్షర సత్యాలే మరి. యుద్ధకాలంలో పత్రపరిరక్షకులను బంధించి బలి ఇవ్వడానికి అనేక బలిపీఠాలు నిర్మితమవుతాయి. మిమ్మల్ని అణగదొక్కటానికి ఎక్కడ చూచినా చర్చి గోపురాలు వెలుస్తాయి. కానీ ఎవరైతే పరిణితిని కోరుతారో, యథార్థాన్ని గ్రహించాలని కోరుతారో వారందరూ హింసకు గురి అవుతారు. కొత్త నమ్మకాలకు, కొత్త అవధులకు గురి అవుతారు. జేగంటలు, చిహ్నాలు, నియమనిష్టలు, మంత్రోచ్చారణలు, క్రతువులు, ప్రార్థనలు, వస్త్రాలు, అగరొత్తులు ఇవన్నీ క్రమంగా ఒక కొత్త మతంలోకి చొచ్చుకుని వచ్చి ఆ మతం మూలాలనే నాశనం చేస్తాయి. పత్ర పరిరక్షకుల హృదయంలో నిండి ఉన్న ప్రేమ ఇప్పుడు ధనము, బంగారం వైపుకు మరలుతుంది. బంగారం గొప్ప మందిరాలను నిర్మించటానికి, ఖడ్గాలతో నాస్తికులను ఆస్తికులుగా మార్చి తద్వారా వారి ఆత్మలను నరకం నుంచి తప్పించటానికి ఉపయోగపడుతుంది. ఇక నీవు మరణిస్తే ప్రథమ పత్ర పరిరక్షకుడిగా నీవు పొందే గౌరవ మర్యాదలు అపూర్వం. కొల్లగొట్టిన ధనంతో నీ నిలువెత్తు బంగారు విగ్రహాలు ప్రతిష్ఠింపబడతాయి. ఎక్కడ చూసినా నీ శిల్పాలే, కుడ్య చిత్రాలు, ఖరీదైన తైలవర్ణ చిత్రాలు. మన మధ్య జరుగుతున్న ఈ సంభాషణ సన్నివేశాన్ని, అంటే ఈ వెలుగుతున్న నెగడును, ఈ బంగారు పత్రాలను, స్వర్గానికి ద్వారాలు తెరిచిన ఈ నీలాకాశం, దీన్నంతా సజీవంగా చిత్రాలలో నిలుపుతారు. ధగధగా మెరిసే ఆహార్యంలో మోకాలిపై వంగి కూర్చున్న రిచర్డ్ బాక్ ఎదురుగా బంగారు పత్రాలను సమర్పిస్తున్న అద్భుత సౌందర్యవతి అయిన జ్ఞానదేవత. ఈ మొత్తం దృశ్యానికి సాక్షిగా జ్వాల పక్కన వృద్ధ లీ క్లార్క్. ఇలాంటి తైలవర్ణ చిత్రాలు ఎన్నెన్ని చిత్రింపబడతాయో. లేదు, అసంభవం, మళ్ళీ అరిచాను. అసంభవం కాదు, జరగబోయేది ఇదే. ఈ గ్రంథాన్ని ప్రపంచానికి అంకితం చేస్తే ఓ బలమైన కొత్త మతం పుడుతుంది. మరో కొత్త గురుపీఠం అందులోంచి పుట్టుకొస్తుంది. మీరు పాత మతస్థులను, వారు మిమ్మల్ని, ఇలా ఒకరినొకరు చంపుకుంటారు. ఇప్పుడు నీ చేతిలోని పత్రాల కారణంగా వచ్చే 100 సంవత్సరాల్లో కనీసం 10 లక్షల మంది చనిపోతారు. 1000 సంవత్సరాల్లో మరో 1 కోటి మంది హతమవుతారు. అంతా ఈ బంగారు పత్రాల వల్లే. అతని మాటలలో వ్యంగ్యం ఏ కోశానా లేదు. అతను విరక్తితో, నిరాశతో మాట్లాడటం లేదు. అతను ప్రజల మనస్తత్వం క్షుణ్ణంగా ఎరిగిన అపార అనుభవశాలి. అతని మాటలు స్థిరంగానూ ప్రశాంతంగానూ ఉన్నాయి. అంతలో లెస్లీ చలికి గడగడా వణకసాగింది. నా కోటు కప్పనా? అడిగాను. వద్దు, ఇది చలివల్ల వచ్చిన వణుకు కాదు, జరగబోయే ఉత్పాతాలను ఊహించడం వల్ల వచ్చింది అంది. అవును, ఇది చలివల్ల కాదు అంటూ లీ క్లార్క్ ముందుకు వంగి మండుతున్న నెగడు నుంచి ఒక కొరివి తీసి, ఇది నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది అంటూ ఆ గ్రంథాన్ని అగ్నికి ఆహుతి చేయబోయాడు. ఆగండి అంటూ కొరివిని పక్కకు నెడుతూ, సత్యాన్ని తగలబెడతారా అని అన్నాను. సత్యం ఎప్పటికీ బూడిద కాదు. సత్యాన్ని ఎవరైతే తెలుసుకోగోరుతారో వారి కోసం తాను నిరంతరం వేచి చూస్తూనే ఉంటుంది. ఇక్కడ దగ్ధం అయ్యేది కేవలం ఈ కాగితాలు మాత్రమే. అంతా నీ ఎన్నిక ప్రకారమే జరుగుతుంది. నీవు ప్రపంచానికి ఓ కొత్త మతాన్ని ఇవ్వదలచావా? ఆ మతానికి ఆచార్యుడవు కావాలని ఉందా? నేను లెస్లీ వంక చూశాను. నాలో ఏర్పడ్డ భయం ఆమె కళ్ళలోనూ స్పష్టంగా తొణికిసలాడుతోంది. ఆమె లీ క్లార్క్ నుంచి మండుతున్న కొరివిని తన చేతిలోనికి తీసుకుని ఆ పత్రాల చివరలో మండించింది. ఎర్రని కాంతి వెదజల్లుతూ ఆ మంటలు ఆ గ్రంథాన్ని తగలబెట్టాయి. కొన్ని క్షణాలలో ఆ జ్వాలలు దాన్ని బుగ్గి చేశాయి. వృద్ధుడు ఉపశమనం చెందినట్లుగా ఒకమారు నిట్టూర్చాడు. ఎంత గొప్ప శుభ సంధ్య ఇది! ఈ ప్రపంచాన్ని మరో కొత్త మతం బారి నుంచి రక్షించటానికి నిజంగా మనకెంతటి అపూర్వ అవకాశం ఇవ్వబడింది అన్నాడు. లీ క్లార్క్ నా భార్య వైపు చూస్తూ, మనమిప్పుడు ప్రపంచాన్ని రక్షించామా లేదా అన్నాడు. అవును, రక్షించాము. ఇక మన గురించి చరిత్రలో ఒక్క అక్షరమూ లిఖించబడదు. అంటే లీ క్లార్క్, పత్ర పరిరక్షకులు, వారి యుద్ధాలు, ఏదీ కూడా అంది ఆమె చిరునవ్వుతో. వారిరువురూ వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైనట్లుగా ఓ చిరునవ్వు నవ్వారు.
వృద్ధుడు మా ఇరువురి వైపు చూస్తూ అభివాదం చేస్తున్నట్లుగా కొద్దిగా తల వంచి వెనకకు తిరిగి ఆ చీకటి కనుమలలోకి కనుమరుగయ్యాడు. పవిత్ర గ్రంథం తగలబడిపోవటం నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. ఈశ్వర ప్రేరిత జ్ఞానం భస్మంగా మారింది. కానీ ఈ జ్ఞానం కోసం అన్వేషించేవారు దీన్ని ఎలా పొందగలరు? ఆ పత్రాలలో రాసింది మనమైనా ఎలా నేర్వగలం? లెస్లీని ప్రశ్నించాను. అతను చెప్పింది నిజం. వృద్ధుడు వెళ్ళిన దిశవైపే అతను కనుమరుగయ్యేదాకా చూసి, ఎవరైతే సత్యాన్ని, కాంతిని అన్వేషిస్తారో వారు వాటిని తమయందే పొందగలరు అంది. నేను అలా భావించడం లేదు. కొన్ని మార్లు మనకు మార్గదర్శకుడు అవసరమవుతాడు. ఆమె నా వైపు తిరిగి, ఇలా ప్రయత్నించండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరెందుకు ఈ ప్రపంచంలో ఉన్నారు? అసలు మీరు ఎవరు? ఇలా సత్యవంతంగా, నిజాయితీగా, అతి గాఢంగా మిమ్మల్ని మీరు ఎదగాలని తలుచుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు దాన్ని తెలుసుకునేదాకా విశ్రమించక తీవ్రస్థాయి తపనతో సాధన చేయాలి. నేను బుద్ధిగా తలూపుతూ, ఇకపై అవిశ్రాంతంగా స్థిరచిత్తంతో విషయ పరిగ్రహణ కొరకు గ్రంథాలయాలు, సజ్జన సాంగత్యాలు, అంతఃప్రేరణలు, స్వప్నంలో విశదమయ్యే సమస్యా పరిష్కారాలను, కాకతాళీయంగా జరిగే సంఘటనల నుంచి ఇతరులతో జ్ఞానాన్ని పంచుకుంటూ, ఏకాంతంగా పర్వతాలపై ధ్యానం చేస్తూ, ఇలా సమస్త పద్ధతులు ఆచరించి నేర్చుకోవడమే పరమావధిగా ముందుకు సాగాలి అనుకుంటా. అలాగే అన్నాను. మీలో మిమ్మల్ని అన్వేషించుకోవటం సాధ్యం కాదని ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఓహ్, ఎంతటి పరిణితి సాధించిన స్త్రీ ఈమె! నా కళ్ళు తెరిపించింది. అభివాదం చేస్తున్నట్లుగా తల వంచి, నీవు జ్ఞానదేవతవు అన్నాను. ఆమె నా చేతిని అందుకుంటూ, ఓ నా రిచర్డ్, నీవు జ్వాలా సమానమైన రాకుమారుడవు అంది. మేమిరువురం ఆ స్వచ్ఛమైన పర్వతాల మధ్య మరింత చేరువయ్యాం. ఆకాశంలో నక్షత్రాలు మా పైన లేవు. మేమే వాటి మధ్య ఉన్నాము. మేము ఆ నక్షత్రాలతో, లీ క్లార్క్తో, దైవగ్రంథంతో, అందలి ప్రేమతో, లియోనారాతో, టింకు అటుకన్లతో, అట్టిలాతో, ఇలా సమస్తంతో మేము ఏకమైపోయాము. అంతా అద్వంద్వమే. ద్వంద్వమనే మాటకు అర్థం లేదు. థ్యాంక్ యూ.